ఏంటో లాయరు తమ్ముడు చస్తే శవం దగ్గర ఏడుస్తూ కూర్చోక ఏంటి టీవీగా నడుచుకుంటూ వచ్చావు? స్టైల్ మార్చా. అంటే లాయర్ పోస్ట్ వదిలేసి నాలా రౌడీ అవుదాం అనుకుంటున్నావా? కత్తి ఆగరా, ఆగు, కాపాడండి, రక్షించండి, ఆగరా. ముందు ఎస్పీ గారా, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెరంచిని మాట్లాడుతున్నాను. సార్, శోభనాథుని గుండా జగదాబాద్ సెంటర్ నుంచి నన్ను చంపడానికి తరుముకుంటూ మా ఇంటికి వచ్చి మా ఆస్తంతా ధ్వంసం చేస్తున్నాడు. మీరు వెంటనే రండి ప్లీజ్. అక్క, నేను బయటికి వెళ్ళగానే తలుపులు వేసుకోండి. ఇన్నాళ్ళు నాలో లాయర్నే చూశావు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెండూ చూద్దు గాని. ఇతను అరెస్ట్ చేయండి. అరెస్టా? ఎస్. నేను చూస్తుండగా శోభనాథుని చంపావు. చాలా మంది చూస్తుండగా ఇతను కత్తితో నా వెంట పడ్డాడు. అయితే మీకు ఫోన్ చేసినా మీరు సకాలంలో రాలేకపోయారు. నా ఆస్తిని ధ్వంసం చేస్తుంటే కాపాడుకోవడం కోసం ప్రాణం తీశాను. ఐపీసీ సెక్షన్ 100 ఎక్సెప్షన్ 1 ప్రకారం నేను చేసింది హత్య కాదు. ఇట్ అమౌంట్స్ టు కల్పబుల్ హామిసైడ్. సార్, లాయర్ కదండి, పద్ధతి ప్రకారం చంపాడు. ఇక మనం శవాన్ని తీసుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదండి. 1 minute. రెడ్డి గారు ఫోన్ సార్. లేదని చెప్పరా. అదేంది లాయర్ అమ్మా, ఆ లాయర్ గారు శోభనాథుని చంపితే కేసు లేదంటారు. గట్లా రాసిందా మీ కితాబ్లా? అదే చూస్తున్నా. ఏంది చూసేది? ఆరాంగా పేజీ తిప్పే లోపల మా పేజీ చినిగిపోద్ది. లా ప్రకారమే చంపాడని ఎస్పీ చెప్పాడు. లా ప్రకారం కాపాడాలి గాని ఈ చంపుడేంది బై? ఏదో ఒక సెక్షన్ ఉందండి, దానికోసమే వెతుకుతున్నాను. ఏ లాయర్ అమ్మా, నువ్వు లా చదువుకున్నావా, కాపీ కట్టి పాస్ అయినావా? ఒకటా రెండా? పీనల్ కోడ్ అంటే 100లో ఉంటాయండి. వాడు ఏ సెక్షన్ తో చంపాడో మనకు అనవసరం. అంతకంటే స్ట్రాంగ్ అయినా మరో సెక్షన్ వెతకండి. ఎఫ్ఐఆర్ రాసే పని లేకుండా
ఆ బెనర్జీ గారిని నేను లేపేస్తాను. పాండుని కూడా చంపేస్తావా? డెఫినెట్ గా. ఎలా? ఇదే సెక్షన్ కింద ఇంకో క్లాజ్ ఉంది. ఎవరైనా అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వాడు సకాలంలో ఆదుకోలేకపోతే మానభంగం చేసే మనిషిని హత్య చేయవచ్చు. సెక్షన్ బాగానే ఉంది కానీ వాడి చేతిలో మానభంగం అయ్యే అమ్మాయి ఎవరు? నువ్వే. నేనా? ఎస్. ఆ పండుగాడికి నీ మీద మనసుంది కదా, దాన్ని ఎరగా పెట్టి వాడిని షిప్ యార్డ్కి రమ్మంటాను. అక్కడ నువ్వు ఉంటావు, వాడిని రెచ్చగొడతావు. వాడు పిచ్చిరేగిపోయి నిన్ను మానభంగం చెయ్యబోతాడు. మిగిలింది నేను చూసుకుంటాను. అమ్మో, నాకు భయంగా ఉంది. ఒక రిహార్సల్ చూపించు.